ఒకరోజు సీత తన ఇంటిలో మట్టి కుండను శుభ్రం చేస్తూ ఉంది. అలా చేస్తూ చేస్తూ ఉండగా అది పొరపాటున కింద పడి పగిలిపోయింది. వెంటనే సీత భయంతో, అరే ఇప్పుడు ఏం చేయాలి, అమ్మ వస్తుంది, అడుగుతుంది, అప్పుడు నిజం చెప్పాలా అబద్ధం చెప్పాలా అని ఆలోచిస్తూ ఉంది. అలా ఉండగా కొద్దిసేపటికి వాళ్ళ అమ్మ అక్కడికి వచ్చింది. ఆ పగిలిపోయిన కుండను చూసి ఇది ఎలా జరిగింది అని అడిగింది. అప్పుడు సీత మనసులో అమ్మకు అబద్ధం చెప్పి తప్పించుకుందాం అనుకుంది. కానీ తన మనసు నిజం చెప్పమని అంది. దాంతో సీత వెంటనే వాళ్ళమ్మ దగ్గరికి ధైర్యంగా వెళ్ళి, అమ్మ ఇది నేను శుభ్రం చేస్తుండగా పొరపాటున చేజారి పగిలింది అని చెప్పింది. అప్పుడు వెంటనే వాళ్ళమ్మ, ఈ కుండ పగిలినందుకు నాకు బాధగా లేదు, కానీ నువ్వు నిజం చెప్పావు, అది చాలా సంతోషకరమైన విషయం. ఎటువంటి పరిస్థితుల్లోనే నిజం చెప్తే వాళ్ళకి ఎప్పుడూ గౌరవం ఉంటుంది అని అంది. దాంతో సీత నిర్ణయించుకుంది జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లోనే తను నిజమే చెప్పాలని. అందుకే మనం ఎప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా నిజమే చెప్పాలి.